కెప్టెన్సీలో టీమిండియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. 6 ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. జింబాబ్వేతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో శుభారంభం చేసింది. హరారేలో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. మరో 40 బంతులు ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టును భారత బౌలర్లు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో జింబాబ్వేను ఉక్కిరి బిక్కిరి చేశారు. దీంతో ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. ప్రిన్స్ యాదవ్ కూడా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చిన శివం దూబే 1 వికెట్ దక్కించుకున్నాడు. రవి బిష్నోయ్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. హరారేలో 126 పరుగుల టార్గెట్ చేజ్ లో వైభవ్ సూర్యవంశీ దంచేశాడు. అభిషేక్ శర్మ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరిన టీనేజ్ సంచలనం మాత్రం ఆకట్టుకున్నాడు. నేచురల్ గేమ్ ఆడేశాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ ఈసారి మాత్రం తగ్గలేదు. దూకుడు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టాప్ గేర్ వేశాడు. బౌండరీలే టార్గెట్ గా దూసుకుపోయాడు. జింబాబ్వే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ కొట్టాడు. 18 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ ను అందుకున్నాడు. అంతర్జాతీయ కెరియర్ లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ కొట్టిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 15 సంవత్సరాల 118 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 19 బంతుల్లో 50 పరుగులు సాధించాక సూర్యవంశీ పెవిలియన్ చేరాడు. వైభవ్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత ఈశాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా బ్యాటింగ్ చేశారు. 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఈశాన్ అవుట్ అయినా శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మ్యాచ్ ను ముగించేశారు. టీమిండియాకు ఘన విజయాన్ని అందించారు. శ్రేయస్ అయ్యర్ 28, తిలక్ వర్మ 6 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నారు. 3 మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది.